ఈడు మన కులపోడు కాదురా, ఈడు మన మతపోడు కాదురా, ఈడు మన దేవుని మొక్కడురా అని ఇలాంటి మాటలు ఇనే రోజులు చాలా దగ్గరకు వచ్చేసినాయి. ఎలక్షన్ ఎట్లనైతే దగ్గర పడతా ఉంటదో ఇలాంటి లొల్లిలు సంవత్సరంకి వెళ్ళి 6 నెలలకెళ్ళి మొదలు పెట్టేస్తారనమాట. ఎమ్మెల్యేల ముందు ఎంపీల ముందు ఏదో మంచి మార్కులు కొట్టేద్దామని చీప్ మెంటాలిటీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలా. వాడు ఆ టైం కి మీ ఏరియాకి వచ్చి అదే తమ్ముడు ఇచ్చేద్దాం అజ్జేద్దాం అని మిమ్మల్ని రెచ్చగొట్టేస్తాడు. వాని వల్ల బొచ్చు కూడా కాదు పని. ఎందుకంటే వాన్నే కుక్కలాగా బయట పెడతారు. ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని గేటు బయట నిలబెడతారు. మీరు వాళ్ళ మాటలిని మా కులపోళ్ళు మేము, మా మతం మాది, మా కులపోడీడు అని చెప్పి మీరు గొడవలకు దిగిరనుకో ఫైనల్ గా మీరే లాస్ అవుతారు. చిన్నప్పటికెళ్ళి కలిసి ఉన్న రిలేషన్షిప్ లు పోతే మీ ఇంట్లో ఏదైనా ఆపద ఉన్నప్పుడు అరే నేను ఉన్నారా అని వచ్చేటోడు పోతాడు. వాడు హిందూ గాని ముస్లిం గాని క్రిస్టియన్ గాని మీరు ఎట్లున్నారో అట్లనే ఉండండి. పొలిటికల్ వాళ్ళ మాటలిని మీ బంధుత్వాలను ఖరాబ్ చేసుకోకండి. ఒక ఏరియాలు ఉన్నప్పుడు అన్నదమ్ముల లాగా కలిసి ఉండాలా. ఈ ఎలక్షన్లు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి. ఎవరైతే ఈ లీడర్ గిరి చేసే చిల్లర్ నా కొడుకులు ఉంటారో వీళ్ళ బతుకులు ఏంటంటే చౌరస్తాల మీద కుక్కలు ఉంటాయి కదా అట్లా వెయిట్ చేస్తారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళతోటి కుల మతాలని రెచ్చగొట్టేటోళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలా. నా వీడియోలు కంప్లీట్ గా యూత్ చూస్తారు కాబట్టి స్పెషల్లీ మీకు చెప్తున్నా, మీరు ఒక పెన్ను పేపర్ తీసుకోండి. ఎన్నైతే ఎలక్షన్స్ జరిగినాయో ఇప్పటి వరకు ప్రతి ఎలక్షన్ కి 1 year ముందు 1.5 year ముందు 6 months ముందు న్యూస్లన్నీ చెక్ చేయండి. ఎలక్షన్ అయిన డేట్ ని చెక్ చేయండి. ఎలక్షన్ తర్వాత ఎలాంటి న్యూస్లు వచ్చినాయి అవి కూడా చెక్ చేసుకోండి. ఎలక్షన్ తర్వాత ఎలాంటి కుల మతాలు లొల్లిలు కావు. ఎలక్షన్ కి ముందు పీకులు అవుతుంది. జర్ర నాలెడ్జ్ పెట్టి ఆలోచించండి. ఎవడు పడితే ఆడు రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి. ఇది మీ మంచికి చెప్తున్నా. వాడు వాని జాగాలో మంచిగా ఉంటాడు. కుక్కకి బొక్క దొరికిపోతుంది. ఎమ్మెల్యేకి ఎంపీకి కావాల్సింది వాళ్ళకి హైప్ దొరికిపోతుంది. మధ్యలో అవలాగాలి అయ్యేది పబ్లికే. సమజ్ అయిందా?